Happy Republic Day to all. Respected teachers and also students and also villagers. యాక్చువల్గా ఇండిపెండెన్స్ డే అనేది మనకి ఆగస్ట్ 15న రావడం జరిగింది. ఎంతో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేసి మనకి ఇండిపెండెన్స్ డే తీసుకురావడం జరిగింది. అంటే బ్రిటిష్ పరిపాలన నుంచి మనకు ఫ్రీడమ్ వచ్చింది ఆ టైంలో. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే మన ఇండియాలో రూల్స్ అంటే మనకంటూ ఒక చట్టం ఉన్న రైట్స్ ఉండాలని చెప్పేసి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే మనకి సపరేట్ కాన్స్టిట్యూషన్ కావాలని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే కొంతమంది ఉంటారు కదా, సుభాష్ చంద్రబోస్ లైక్ అట్లా వాళ్ళందరూ ఏం చేశారంటే ఇండిపెండెన్స్ డే ఏమంటారు కాన్స్టిట్యూషన్ రాద్దామని చెప్పేసి అనుకొని రాయడం జరిగింది. అది ఎగ్జాక్ట్లీ 2 years 11 months 18 days పట్టింది. తర్వాత యాక్చువల్ అది November 26న అనుకున్నారు, అది వచ్చింది కూడా రాసిరు. కానీ దాన్ని ఎగ్జాక్ట్లీ అమలు చేయడానికి 2 years పట్టింది. మళ్ళీ అంటే 1947లో రాసిరు, దాన్ని అమలు చేయడానికి 2 years పట్టింది. మనకి యాక్చువల్గా 1949లో 26 జనవరిన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అట్లనే సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు తనకి ఏమంటారు జననమే కానీ మరణం లేని ఒక వ్యక్తి ఆయన. అంటే ఆయన ఎట్లా చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు అని కరెక్ట్ క్లారిటీగా డేట్ తెలియదు మనకి. సో అట్లాంటి వారిని గుర్తు చేసుకుంటారని నా యొక్క మనవి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్